వరదల అప్రమత్తంపై ఏపీ ప్రభుత్వం విఫలం చెందిందని సిపిఎం పార్టీ ఆరోపించింది. బాపట్ల కృష్ణానది చిన్నరేవు ప్రాంతాన్ని సిపిఎం కేంద్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి పరిశీలించారు. లంక గ్రామాల నుంచి మెరక ప్రాంతానికి వస్తున్న బాధితులతో మాట్లాడారు. పడవలు, బోట్లు లేకపోవడంతో నీటిలోనే జీవనం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని బాధితులు సిపిఎం దృష్టికి తీసుకొచ్చారు. గంగయ్య, సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శిని. కొల్లూరు, బట్టిప్రోలు ఈ రెండు మండలాల్లో సుమారుగా 20 గ్రామాల్లో పూర్తిగా జలదిగ్బంధనంలో చిక్కుపోయి ఈరోజు కూడా నిలదీసేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికీ అధికారుల్లో అక్కడికి ఆహారం, మంచినీరు, ఇతర నిత్యావసరాలు, మందులు ఇట్లాంటివి పంపించడంలో సమన్వయం లేదు. తగినన్ని బోట్లు లేవు. బోట్లకు సరిపడినటువంటి డీజిల్ కూడా సప్లై చేయట్లేదు అనేటువంటిది ఇక్కడ గ్రామస్తులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అట్లనే కరకట్టలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. రాత్రి దాకా ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళనలో బతికారు. అట్లనే ప్రజలే స్వయంగా ఉండి అక్కడ మట్టేసి నీళ్ళని ఆపుకోవటానికి ప్రయత్నం చేశారు. ఆ విధంగా అధికారుల సమన్వయ లోపం, అంచనా, సకాలంలో స్పందించి వీటిని అందించడంలో కూడా అట్లాంటి లోపం కనిపిస్తుంది. ఇప్పటికైనా అన్ని 20 గ్రామాల ప్రజలకి ఆహారాన్ని, మంచినీటిని సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఈ 20 గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి నిత్యావసరాలు తడిసిపోయినాయి, బట్టలు తడిసిపోయినాయి, ఏమి అనేక చోట్ల ఇళ్లలో డబ్బులు కూడా పోయినాయి అని చెప్పేసి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళందరినీ ఆదుకోవాలి. ప్రతి ఇంటికి కనీసం 10,000కి తగ్గకుండా వాళ్ళ నిత్యావసరాలు కొనుక్కునే దానికోసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే ఈ ప్రాంతంలో అరటి, కంద, అట్లనే పసుపు ఇట్లాంటి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. ఈ పాటికే ఎకరానికి 50,000 రూపాయలు పెట్టాము అని చెప్పేసి చెబుతున్నారు. ఇంకా ఎక్కువే కూడా పెట్టారు. విత్తనానికి పసుపు ఈరోజు 50,000 నాటడానికి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కనీసం ఇప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం దాన్ని లెక్కగట్టి ఆ నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున వరద రావడంతో మొత్తం కృష్ణానది లంకలు మునిగిపోయాయి. అయితే దీన్ని అంచనా వేయడంలో సరైన సమయంలో సక్రమంగా అంచనా వేయలేనందున దానికి అవసరమైన జాగ్రత్తలు మరింతగా తీసుకోవడంలో వైఫల్యం వలన విజయవాడ నగరంలో సింగనగర్ పెద్ద ఎత్తున మునిగిపోయింది. మన గ్రామాల్లో కూడా ఏమిటి అంటే దీని తీవ్రత అర్థం చేసుకోలేకపోవడంతో, బయటికి రాకపోవడంతో గత 24 గంటలుగా నీళ్లలోనే ప్రజలు మగ్గిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏర్పాట్ల కోసం అధికారులు నానా అవస్థలు పడేటటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుని ఉంటే అంటే పడవలు కూడా మనకి వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి. నిన్న అన్ని పడవలు అందుబాటులోకి రాకపోవడం, అట్లాగే పడవలకు సంబంధించినటువంటి డీజిల్ కూడా సమస్య ఉంది అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నది. ఇట్లాంటివి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పరిష్కారం చేసి అక్కడికి కావలసినటువంటి తిండిని, నీళ్లని ముందు ముఖ్యంగా అందించాలి. అలాగే సాయంత్రానికి కరెంట్ ఇస్తారా లేదా అనేది ఇప్పటిదాకా ఎవరు చెప్పలేకపోతున్నారు. కరెంట్ ఇవ్వలేకపోయినట్లయితే తక్షణం రాత్రికి క్యాండిల్స్, అట్లాగే దోమలకి అవసరమైనటువంటి ఏర్పాట్లు, దోమల క్యాండిల్స్